గమనించని ఈ లోకంలో మనందరికీ కూడా రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సంఘ సంస్కర్తలు కావచ్చు, లేకపోతే సోషల్ లీడర్స్ కావచ్చు, తర్వాత వరల్డ్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసేది దేనికంటే మెరుగైన సమాజం కోసం. దేనికోసం అట? మెరుగైన సమాజం. అంటే సమాజం బాగుండాలి, సమాజంలో ఉన్న పిల్లలు బాగుండాలి, సమాజంలో ఉన్న ఆడపిల్లలు బాగుండాలి, సమాజంలో పురుషులందరూ కూడా బాగుండాలి, పిల్లలు మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలి, బాగుండాలి అని చెప్పి కోరుతూ ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే భారతదేశంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న విపత్తులన్నీ కూడా చూస్తున్నట్లయితే భయంకరమైన దుర్దిన, అసలు బాలేని పరిస్థితిలోనే ప్రపంచము కనబడుతున్నారు. గమనించండి, ఈ అన్నీ కూడా జరగడం గల కారణము, ఒక మనిషి బాగుపడకుండా పాడైపోవడం గల కారణము, ఒక మనిషి తప్పిదంలోకి వెళ్ళిపోవడం గల మూల కారణము, ఒక మనిషి చేయకూడని పనులన్నీ కూడా చేయడం గల మూల కారణం ఏంటంటే మనిషి హృదయము పాడైపోయింది, మనిషి హృదయము పూర్తిగా చెడిపోయింది. మనిషికి దేవుని భయము అంటే లేదు గనుక, మనిషి దేవుడు అంటే అసలు విశ్వాసము లేదు గనుక, మనిషి దేవునికి విధేయత చూపించకపోవడం వల్ల సమాజం అంతా కూడా పాడైపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు గమనించండి, ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి బాహుగా విధేయత చూపించి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏం పడతారంటే దేవుని యొక్క వాక్కు ద్వారా బాగుపడుతూ ఉంటారు.